కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలా వితౌట్ కాన్వాయ్, వితౌట్ గన్‌మ్యాన్. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే. చాలా సంతోషం సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. కొత్తగా పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణం చేశారు, పార్లమెంటు రోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ పరిస్థితులు, ఆ వాతావరణం అంతా కూడా ఎట్లా ఉంది? గ్రేట్ అండి. ఇప్పుడే మీరు చెప్పినారు, అవును చాలా తక్కువ సమయంలో. అవును సార్. నాకు పర్సనలీ సార్ చాలా తక్కువ సమయం, కానీ ప్రజలందరికీ మా కుటుంబం ఆల్మోస్ట్ 70 సంవత్సరాల నుంచి అవును కాకా సార్. గారు తెలుసు, అవును. మీకు కూడా తెలుసు అవును సార్, కాకా గారు. అండ్ వారు చేసిన సేవలన్నీ గుర్తు చేసుకొని అవును మళ్ళా వివేక్ గారు, మా నాన్నగారు, అవును తెలంగాణ పోరాటంలో వాళ్ళ కీలక కీలక పాత్ర పాత్ర వేసిన అవన్నీ చూసి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులది వాళ్ళ పరిపాలన చూసి అన్ని అవును, అవును. ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యం లేదని చెప్పి గుర్తించి విసిగిపోయారు. విసిగిపోయి ఈ నియంత్రిత పాలన వద్దు మాకని చెప్పి మళ్ళా సార్. నాకు ఈసారి ఇట్లా అవకాశం రావడం చాలా నా అదృష్టము. అవును సార్. నేను ఏమని చెప్పాలి, ఏ పుణ్యం చేసుకున్నానో నాకు ఇట్లా ప్రజలు నన్ను ఇట్లా అవును. చూస్ చేసుకున్నారు. ఉమ్, డెఫినెట్గా నేను పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకోవాలి కష్టపడి. ఉమ్, అదే నా ఫోకస్. ఓకే. నేను క్యాంపెయినింగ్ కూడా చెప్పిన అవును ఎంప్లాయ్మెంట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అవును. కంట్రీలో. మనం ఎప్పుడు ఎక్కడ చెప్పుకున్నా భారతదేశంలో మోస్ట్ యంగెస్ట్ పాపులేషన్, యూత్ ఎక్కువ ఉన్న జనాభా ఏ కంట్రీ అంటే మన ఇండియాలో. కంట్రీ. అవును అంటే అది అతి అతి వేగంగా దూసుకెళ్ళిపోయే అవును సార్. అవకాశం ఉన్నది. కానీ ఆ యువతని ఒక నిరుద్యోగుల యువత మబ్బులో కూర్చోబెడితే ఓకే. దానికంటే దురదృష్టము ఏది ఉండదు. ఉమ్, అది ఇప్పుడు మన దేశంలో జరిగేది అదే. ఉమ్, దాని వ్యతిరేకంగా ఓకే. నేను నా లాస్ట్ 10-15 ఇయర్స్ బ్యాకప్ కూడా ఓకే. స్టార్టప్ ఫీల్డ్లో, ఉమ్, ఎలక్ట్రిక్ బైక్స్లా, సోలార్లా మొత్తం ఆ అవును, ఇంట్రెస్ట్ అవును, ఉండే అవును, నాకు. అక్కడికి వెళ్ళి కొత్త ప్రోడక్ట్స్ ఎట్లా కనిపెట్టాలా, కొత్త ఉద్యోగాలు ఎట్లా కనిపెట్టాలన్న థాట్ ప్రాసెస్ తోటి వచ్చిన నేను. సో Okay. కాబట్టి ఈ అవకాశంని ఖచ్చితంగా నేను ఆ లైన్లో తీసుకుపోయి అవును అవును నేను క్యాంపెయినింగ్లో కూడా చాలా అవును అగ్రెసివ్గా చెప్పిన ఉద్యోగాలు తీసుకొస్తాను. చాలా అవును. మంది వచ్చి నన్ను అడిగినారు, అరే నువ్వు ఏం ధైర్యంతో అట్లా చెప్తున్నావు అవును. అంటే, దెర్ ఈస్ సో మచ్ స్కోప్. అవును నేను నా ఈ పార్లమెంట్ బిజినెస్ సెక్రటరీ. బ్యాక్గ్రౌండ్ మైండ్ సెట్ తోటి చూస్తే, అవును 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 ఈ పబ్లిక్ సర్వీస్ మైండ్ సెట్లో చూస్తే చాలా చిన్న. అవకాశం ఉన్నది. ఓకే అంటే పబ్లిక్ సెక్టర్లో చేసే పనులు చాలా ఉన్నాయి. సార్. అండ్ స్పెషల్లీ హెల్పింగ్ యూత్, సార్. యూత్ని ప్రోత్సహించి వాళ్ళకి లిటరలీ వాళ్ళు అడిగేది అవును. ఒక ఉద్యోగం, హౌ టు యూజ్ దర్ టాలెంట్. ఇప్పుడు Sir, మన sir. భారతదేశంలో ప్రొఫెషనల్ కంపెనీస్కి అవును పబ్లిక్ సెక్టర్లో చూస్తే కూడా టాలెంట్ మిస్ఫిట్ ఉన్నది. అవును సార్. అంటే చదువుకున్న దానికి ఉపయోగపడే టాలెంట్కి మిస్ మ్యాచ్ ఉన్నది. ఫ్యాక్ట్ సార్. దానికోసమే అందరు స్కిల్ డెవలప్మెంట్ ఇది అదని అవును అంటున్నారు. అవును అవును సో అందుకని ఈ టాలెంట్ మ్యాచ్ చేసి ఓకే. మన స్ట్రెంగ్స్ ఏమున్నది. నేను చిన్నప్పటికెళ్ళి Hmm. మన బిజినెస్ స్కూల్లో కూడా చెప్తారు స్వాట్ అనాలిసిస్ చేయాలా, స్వాట్ అనాలిసిస్ చేయాలంటే స్వాట్ అనాలిసిస్ కేవలం బిజినెసెస్కే కాదు, ఓకే మనకు ఇండివిజువల్ వ్యక్తిపరంగా కూడా స్వాట్ అనాలిసిస్ చూసుకోవాలా. మన Okay. స్ట్రెంగ్స్ ఏంది, సార్. మన వీక్నెస్ ఏంది, Hmm. దాన్ని బట్టి టాలెంట్ మ్యాచింగ్ చేయాలి. సార్. సో అది 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 నా ఫోకస్ అన్నమాట. సార్ మీ విషయానికి వస్తే వ్యక్తిగతంగా మీరు ఒక ఉన్నత విద్యావంతులు, బిజినెస్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. విశాఖ స్టీల్లో కూడా మీరు మేనేజింగ్ డైరెక్టర్. అండ్ వై డోంట్ యూ హ్యావ్ చూస్, ఎందుకు మీరు ఈ పాలిటిక్స్ని చూస్ చేసుకున్నారు, ఎందుకు బిజినెస్ పరంగా వెళ్ళలేదు ముందుకు అని అంటే ఏం చెప్తారు సార్? నేను యాక్చువల్లీ బిజినెస్ పరంగానే వెళ్ళినాను. Okay. నాకు అవును. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అవును. ఉంది. నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ అయినాక పెన్నార్ స్టీల్ కంపెనీలో 1 ఇయర్ పనిచేసిన బయట. అవును సార్. అంటే మన సంస్థలో కాకుండా బయట సంస్థలో పనిచేస్తే What is what అనేది తెలుస్తుంది. రియలిస్టిక్ లైఫ్ స్టైల్. అవును అండ్ వివేక్ గారు కూడా, కాకా గారు కూడా, అవును నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం. నాకు అవును. కాకా ఈ పెద్ద పొలిటీషియను, అవును అసలు ఇంత సేవ చేసినారని కూడా మీరు కాకా ఎప్పుడు- బతుకున్నంత వరకు నాకు తెలియదు. అట్లనే పెరిగినాం ఇంట్లో తాత, అవును. మా తాతలాగా. తాతగారు చనిపోయిన తర్వాత అప్పుడు వాట్ ఈజ్ ఈ అనేది తెలిసింది. ఓకే. అప్పుడు ఒక మైండ్ సెట్ చేంజ్ అనేది అయినది. అరే మనం చాలా అంటే చిన్న, మీ రాజకీయాల్లో రావడానికి మార్గదర్శకాలు మీ తాతగారిని ఎన్నుకున్నారా? అఫ్ కోర్స్ Okay. అంటే చిన్నప్పటి Hmm, నుంచి చూస్తున్నాము, కానీ ఏంటిది ఎట్లా ఉంటుందని ఐడియా లేదు. అవును అవును 2014లో తాతగారు చనిపోయిన తర్వాత అవును జంగంమెట్ ఫలక్నామా బ్యాక్ సైడ్ సార్. ఆయన పుట్టింది అక్కడ. ఓకే సో పీస్ మీటింగ్స్ పిలిచినారు. ఓకే పోతే ఇక చిన్న 1 bedroom హౌస్ ఇప్పటికి ఉంది. మా రిలేటివ్స్ ఉంటున్నారు ఆ ఇంట్లో. ఓకే
అక్కడ పోతే చూస్తే అరే ఇక్కడికి వెళ్ళి లైఫ్ స్టార్ట్ అయిందా మా తాతది మా రైట్ ఫ్యామిలీది. రైట్. నేనేమో నా చిన్న అన్ని ఫెసిలిటీస్ అన్ని నాకు నాకు మా అవును. పేరెంట్స్ మా గ్రాండ్ ఫాదర్ అంతా ఇట్లా చూసుకున్నారు, ఇట్లా కాదు ఉమ్, మన అప్పుడు అప్పుడు అవును సార్. థాట్ ప్రాసెస్ అప్పుడు అవును. స్టార్ట్ అయింది అనమాట. ఓకే. అరే ఇట్లా బతకడం ఏం లాభము, అందరూ అందరూ పుడతారు పెరుగుతారు పెళ్లి చనిపోతారు. చేసుకుంటారు చనిపోతారు, ఉమ్, ఏం చేసినాం అనేది ఉండాలి కదా. అప్పుడు అంటే తాత ఆ, చనిపోయిన తర్వాత అవును, ఈ అవును. థాట్స్ అన్నీ వచ్చినాయి. అప్పటికెళ్ళి కొంచెం అబ్జర్వ్ చేస్తున్నా ఏంది ఏంది అని చెప్పి చారిటబుల్ ట్రస్ట్ ఓకే. ద్వారా వర్క్స్ అవును చేయడము అవును. అవన్నీ చేస్తూ వచ్చినాను. కానీ డిఫరెంట్ మైండ్ సెట్ ఓకే. ఈ పొలిటికల్ ఏంటంటే అవును మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక కొంత వేల మందికి హెల్ప్ చేయొచ్చు. అవును కానీ ఈ పబ్లిక్ డొమైన్లో పనిచేస్తే అవును. ఈ కార్యక్రమం సేవల కార్యక్రమం చేస్తే కొన్ని లక్షలాది మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పి అట్లా ఉమ్, మైండ్ థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. ఉమ్, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చెన్నూరు ఎలక్షన్స్లో సార్. ఫాదర్ అవును ఎలక్షన్స్ అవును. పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు అక్కడ లోకల్ పబ్లిక్ అందరూ పాపం చాలా నిరాశగా ఉండే. ఓకే. గత 10 సంవత్సరాలు 10 ఏళ్ళుగా మోసపోయినాం మేము. వాస్తవం. అండ్ ఒక యువకుడికి అవకాశం ఇచ్చినాము. అవును. అప్పుడు బాల్క సుమన్ ఎమ్మెల్యే క్యాండిడేట్, అప్పుడు ఉమ్, ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి. వ్యక్తి టీఆర్ఎస్ ఆయన వచ్చినప్పుడు ఆయన యంగే యూతే, ఓకే. ఆయన మీకు తెలుసు. అవును అయితే ఆయన యూతే, మరి ఆయన ఎందుకు మంచి చేయలేదు, అవును. ఈ క్వశ్చన్స్ డిస్కషన్స్ చాలా రేజ్ అయినాయి. అవుతుంది. అరే ఆయన కూడా చాలా మా ఉద్యమాలు చేసి వచ్చినారు అని ఉద్యమాలు అంటారు కదా. అని అంటారు, ఉమ్, ఇది చేసిన అంటాడు అదో చేసిన అంటాడు. మరి అట్లా చేసిన వ్యక్తి మరి ఇట్లా ప్రజల మీద దౌర్జన్యాలు ఎందుకు చేస్తున్నాడు, ఉమ్, ఈ థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట. సార్. అరే ఆయన కూడా యూతే, యూత్ వస్తే మంచి ఆయన కూడా జరుగుతుంది అని ఎడ్యుకేటెడ్. నమ్మినాం. అవును ఆయన కూడా ఎడ్యుకేట్ చెప్పుకుంటాడు అవును ఇవన్నీ, అవును. కానీ రియాలిటీ ప్రాక్టికల్ లేవా అట్లా? రియాలిటీ చూస్తున్నారు. ఓకే. ప్రాక్టికల్ ఏందండి, ఒక ఒక రోడ్డు ఉమ్, మీరు మెయిన్ రోడ్కి ఒక రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టిన ఓకే. హైదరాబాద్లో ఏమంటాము, కేటీఆర్ ఇంటి నుంచి రోడ్ నెంబర్ 45 చేసుకున్నాడు, మంచి రోడ్లు వేసుకున్నారు. కానీ ఉమ్, మీరు రూరల్ తెలంగాణ సైడ్ పోతే రోడ్లు లేవు, ఓకే. నీళ్ళు లేవు, మిషన్ సరైన భగీరథ వసతులు కాకతీయ లేవు. అని చెప్పి అంతా స్కాములు చేసినారు. ఒక నల్లకి నీటి చుక్క కూడా లేదు. ఓకే. వాళ్ళు ఇంటింటికి నల్ల అన్నారు, ఇంటింటికి దిస్ ఇస్ ఉద్యోగాలు వాట్ అన్నారు. ఫ్యాక్ట్. ఇవన్నీ మార్కెటింగ్ చేసుకున్నారు. ఉమ్, నేను క్యాంపెయినింగ్ అప్పుడు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇచ్చిన, సార్. కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు మీ సొంత కాన్స్టిట్యున్సీలా, ఉమ్, మా కాన్స్టిట్యున్సీ వరకు ఎందుకు, మీ సొంత కాన్స్టిట్యున్సీలా వితౌట్ కాన్వాయ్ వితౌట్ గన్ మ్యాన్ సింగిల్గా ఒక తిరగాలి. రౌండ్ వేసి వస్తారా అని చెప్పి ఛాలెంజ్ చేసిన. అవును. తిరగలేరు వాళ్ళు, ఎందుకంటే గజ్వేల్ కానీ సిద్దిపేట ఎక్కడ కానీ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే ప్రజలకు అంటే మీకు వాళ్ళు ఇంత బోల్డ్ చేసింది స్టేట్మెంట్ ఇవ్వాలని ఎందుకు వచ్చింది సార్ ఆలోచన? మేము చూస్తున్నామండి. నేను ఓకే. ఆన్ గ్రౌండ్ పోయినా, నేను ఓకే. తిరుగుతున్నాము, మహిళలు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. సార్ మేము ఈ ఈ- ఈ ఈ టైంలో 2023 2024లో ఈ సమాజంలో మాకు నీళ్ళు లేవు, టాయిలెట్ లేవు, పక్క ఊరికి పోయి బిందెల నీళ్ళు పట్టుకొని వస్తున్నాం మేము, అవును ఇట్లా బతకాలన్నా మేము అని చెప్పి. వాళ్ళు బీకామ్లో డిగ్రీలు చదువుకున్నారు మా అవును, పిల్లలు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏజ్ పెరుగుతుంది కానీ అవును. ఉద్యోగాలు దొరకలేవు. మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ఉమ్, మా లెక్కన కొలువుకి వస్తున్నారు. వాళ్ళు ఉపాధి హామీ అవన్నీ అవును. పోతుంటాము. మరి డిగ్రీలు చదివి ఉపాధి హామీ పోడేంది సార్ ఇది. ఇట్లా ఇట్ వాజ్ కానీ ఏమంటారు. వంశీ సార్, మీ విషయంలో ఒక ప్రజలకు ఒక ఆశ్చర్యం వేస్తుంది ఏందని అంటే, మీలాంటి వ్యక్తులు ఏదైతే రాజకీయాల నుంచి కావచ్చు, వ్యాపారం నుంచి బలంగా ఉన్న వ్యక్తులు వ్యక్తిగత జీవితాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. మేము మా కుటుంబం అన్నట్టుగా ఉంటుంది కదా. మీరెందుకు ప్రజల కష్టాలను చూసి నేను కూడా వీళ్ళ కష్టాలలో భాగస్వామి కావాలా, వాళ్ళని కష్టాలు తీర్చే దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? ఆ మైండ్ సెట్, ఆ థాట్ ఎందుకు వచ్చింది అంటే? ఐ థింక్ మా అప్బ్రింగింగ్ అనే చెప్పాలండి. రైట్. మా చిన్నప్పటికెళ్ళి మా ఫ్యామిలీ మీరు కూడా అవును. ఇంటరాక్ట్ చేసి ఉంటారు. అవును సార్. చాలా మంది కాకా అవును. గారు తెలిసిన వాళ్ళు కూడా అయ్యే కాక డిఫరెంట్ అవును. ఉంటుండే, ఆయన అసలు ఆయన మ్యాన్ ఆఫ్ పవర్, అట్లా అట్లా అండ్ అసలు వే ఆఫ్ థింకింగ్ కూడా. ఆయన అవును. చాలా సింపుల్ గా ఉంటుండే. ఉమ్, నేను అదే ఇంతకు ముందు కూడా చెప్పిన, మా సార్. ఇంట్లో మా తాత లాగానే ఉండే, బయట సార్. ఏమంటాం చెప్పులు వదిలేసి వస్తాము అదే ఇంటి లోపలికి, సార్. అట్లా అది థాటే ఉండదు మేము ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. గర్వం, అహంకారం కేవలం అనేది మీ దగ్గర కూడా రాదు. ఎందుకు అట్లా అంటున్నా? ఆలోచనలు ఎందుకు? ఐ థింక్ అప్బ్రింగింగ్ అని నేను ఓకే. మా పేరెంట్స్కి మా గ్రాండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ అట్లా ఉంది. ఇప్పుడు నాకు కూడా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉన్నారు. సార్, మీరు పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి ఎన్నికల్లో ప్రచారంలో సభలు సమావేశాల్లో పాల్గొన్నారు కదా. మీ పార్లమెంట్ సెగ్మెంట్లలో మీరు తిరిగినప్పుడు మీరు మీ పార్లమెంట్ సెగ్మెంట్లో గమనించిన
ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు మీరు మెంబర్‌గా ఉన్నారు. ముఖ్యమైన దాన్ని ఏ రకంగా షూర్ పరిష్కరిస్తారు? షూర్ ముఖ్యమైన అంశం ఇప్పుడు నడిచేది హాట్ టాపిక్ హ్మ్. ఏంటంటే సింగరేణి సమస్య. రైట్. మీరు చూస్తున్నారు ఇప్పుడు కేంద్రం దాన్ని ప్రైవేటైజేషన్ ప్రైవేట్ చేస్తా రంగం ఎట్లా దింపాలని చూస్తున్నారు. అవును. మేము క్యాంపెయినింగ్ అప్పుడు కూడా ఇదే చెప్పినాము. రైట్. కాకా గారు ఫస్ట్ పొజిషన్ యూనియన్ ప్రెసిడెంట్ లెక్క ఉండే ఆయన. ఓకే. ఆయన టైంలో ఆయన కెరియర్ స్టార్టింగ్లో. ఓకే. అండ్ కేవలం ₹5 కోసం అప్పుడు బిర్లా కంపెనీ తోటి కొట్లాడి ఓకే. ఆయన యంగ్ ఎండి ఉండేనంట అవును. అక్కడ ఓకే. బిర్లా కంపెనీలో. ₹5 మా వర్కర్లకు ఇంక్రీజ్ చేయమని. కేవలం ₹5. ₹5 అప్పట్లో. ఓకే. లేదు చేయం మేము అని చెప్పి అక్కడ ఆయన ఫైట్ స్టార్ట్ అయింది. అక్కడ ఆయన Clashes కార్మిక నాయకుడు లెక్క అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కాకా గారికి. ఉద్భవించారు. అక్కడ నుంచి సో కాకా గారికి కార్మికుడికి చాలా క్లోజ్ అనుబంధం ఉందన్నమాట. Right. ఆయన వర్క్ స్టైల్. నేను కూడా గత 15 ఇయర్స్ నాకు ఆ అవకాశం దక్కింది. ఓకే. లాస్ట్ 15 ఇయర్స్ ఆల్మోస్ట్ 5000 వర్కర్స్ తోటి నేను ఇంటరాక్ట్ చేస్తుంటాను. అంటే వాళ్ళ కష్టాలు ఏంది, యూనియన్ ఎట్లా పనిచేస్తుంది, ఒక సంస్థ ఎట్లా పనిచేస్తుంది, అది నేను ఇన్సైడ్ నుంచి చూసిన అవుట్ సైడ్ మొత్తం ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ సింగరేణి కార్మికుల రంగంలో చూస్తే సార్ వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ, నేను ఇది ఒక ఎప్పుడు చెప్తుంటా నేను, కేవలం 2 సీట్ల తోటి మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పి చాలా అహంకారంగా కేసీఆర్ గారు చెప్తుంటారు. మరి గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు పెట్టుకొని సింగరేణికి ఎందుకు ఏం చేయలేదు? సింగరేణి సంస్థకి న్యాయం ఎందుకు చేయలేదు? సింగరేణి కార్మికులకు న్యాయం ఎందుకు చేయలేదని నేను క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మన పార్లమెంట్లో వస్తే ఒక అవకాశం ఏందది, మన రిప్రజెంటేషన్, మన పబ్లిక్ ఎవరైతే మనల్ని ఎంచుకున్నారో వాళ్ళకి న్యాయం చేసే ఒక అవకాశం ఉంది. అందుకని మీరు నా స్వేరింగ్ చూసిండ్రో లేదో, డ్రెస్ కోడ్ మీద నేను సింగరేణి కార్మికుడు లెక్క పోయినా. నేను అయితే దాన్ని ఎలివేట్ చేయడానికి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంతగా? లేదు, నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మొత్తం ఎవ్రీ డే మార్నింగ్ మైన్కి పోతుండే. ఓకే. సో మైన్ పోతుంటే ఒకరోజు చెప్పిండ్రు నాకు, అరే నువ్వు కార్మికుడు డ్రెస్ వేసుకొని రావాలా, మీ తాత కూడా చాలా పనిచేసిన కార్మికులు, అదొక మెసేజ్ పోయినట్టు ఉంటుంది, నువ్వు స్టార్ట్ చేయ అంటే, నేను అప్పుడు ప్రతిసారి మైన్కి పొద్దున పోగానే అది నేను కూడా యూనిఫామ్ లెక్క వేసుకొని మైన్స్కి పోయి అందరినీ కలిసి వాళ్ళ సమస్యలు ఏంటి, గత 10 సంవత్సరాలు ఎందుకు, ఏమేమి ఇష్యూస్. సరే, ఈ 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు మీ కార్మికులకు మీరేం హామీ ఇవ్వదలుచుకున్నారంటే? చెప్పినాము మేము ఆల్రెడీ. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఇది ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమొచ్చిందంటే సమస్య ప్రైవేటైజేషన్. మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కొత్తగూడెం మైన్స్ ప్రైవేట్ రంగం, అరబిందో ఫార్మాకి ప్రైవేట్ రంగంకి అమ్మినారు. యాక్చువల్లీ ఇట్లాంటివి చేయొద్దు. పబ్లిక్ సంస్థలు అంటే పబ్లిక్ సంస్థలకు లాగానే నడపాలి. ఎందుకంటే అది మీరు ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి, సమాజంకి బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. కేవలం ప్రాఫిట్స్ అని చూస్తే మీరు ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే 100 మంది ఉంటే వాళ్ళని 50 మంది 10 మందికి డౌన్ సైజ్ చేసి మెషిన్లు పెట్టేసి నడిపిస్తారు. పబ్లిక్ సెక్టర్ అన్న ఆలోచన ఒరిజినల్లీ చూస్తే కూడా ఏంటంటే దానికోసం పబ్లిక్ సెక్టర్ అంటేనే యూ టేక్ మోర్ ఎంప్లాయ్మెంట్. సంస్థని లాస్లో నడిపియొద్దు, కానీ ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకొని ఏమి చేయాలని యూ షుడ్ గెట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ద హోల్ థాట్ ప్రాసెస్ ఇస్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎంప్లాయ్మెంట్ పెంచాలంటే పబ్లిక్ సెక్టర్ ఇంకా పెరగాలి, దాన్ని ఎఫిషియెంట్గా నడపాలి. మళ్ళీ దాంట్లో హేరాఫేరీలు చేసి లాస్ చేయొచ్చు, ఎట్లయితే వీళ్ళు చేసినారు. 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల బకాయిలు వచ్చేది ఉంది సింగరేణికి. దాన్ని పట్టించుకోలేదు గత 10 సంవత్సరాలు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టేది ఉంటుంది, దాన్ని కట్టలేదు 10 సంవత్సరాలు. ఇన్సూరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ ఫస్ట్ అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ కూడా చేసింది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పర్మనెంట్ వర్కర్ చనిపోతే ₹1,00,00,000 వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు? ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఈ ఇష్యూస్ అన్నీ రిప్రజెంట్ చేసి కొట్లాడి, ఇప్పుడు కన్సర్న్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, నేను పార్లమెంట్లో ఛాన్స్ దొరికితే పోయి వారిని రిక్వెస్ట్ కూడా చేసిన. నేను సార్ ఇట్లా కాదు, ప్రైవేటైజేషన్ చెయ్యొద్దు, మనకు మంచిది కాదు, పబ్లిక్కి మంచిది కాదు. సో ఇట్లా రిప్రజెంటేషన్స్ చేయాలా. నా జాబ్ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ రాకుండా పబ్లిక్ సంస్థ సక్సెస్ఫుల్గా నడిపి ఉద్యోగాలు కాపాడేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కొత్త గనులు ఓపెన్ చేయడం, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నేను ఎప్పుడు చెప్తాను,
పెద్దపల్లి ప్రాంతంలో వనరులు ఎక్కువ, అవును, న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువ. రైట్. మీరు చూస్తున్నారు అవును దేశవ్యాప్తంగా ఆయన ఒక ఇండివిజువల్ ఆ మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఈ మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు అని చెప్పి సార్. ప్రైవేట్గా నడుపుకొని వాళ్ళ ప్రాఫిట్లు తీసుకుంటారు. తీసుకుంటాం. మైనింగ్ అనేది మీది కాదు, మాది కాదు, మనది. ఇది మన ప్రభుత్వంది, మన దేశాన్ని. అవును. సో వై షుడ్ అ ప్రైవేట్ ఎంటిటీ డూ మైనింగ్? అది వాళ్ళు నా ఎందుకు థాట్ enter అవ్వాలి? ప్రాసెస్, అవును. నా థాట్ ప్రాసెస్. పబ్లిక్ సెక్టర్ ద్వారానే నడిపి ఎంప్లాయ్మెంట్ పెంచే అవకాశాలు చూడాలి. దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది. నేను పాటిస్తాను. సో దట్ ఈస్ వన్ పాయింట్. ఓకే. సెకండ్ ఈజ్ జనరల్ యూత్. అపార్ట్ ఫ్రమ్ సింగరేణి చాలామంది సింగరేణి పిల్లలు ఉన్నారు, ఓకే. వాళ్ళ పిల్లలను కూడా ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ జాబ్స్ లేవు వాళ్ళకి. సార్. జాబ్స్ బయట జాబ్. ఇన్ఫ్యాక్ట్ మా ఎలక్ట్రిక్ కంపెనీలో కూడా చాలా మంది సింగరేణి కార్మికుల నెక్స్ట్ జనరేషన్ కూడా పనిచేస్తున్నారు. అది చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను, ఎందుకంటే థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్. అవును. ఓకే సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది మీరు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయగానే తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక ప్రశ్నార్థకం. వంశీకృష్ణ అనే నేను అనగానే ఎవరి అబ్బాయి రాజకీయాలు వచ్చిన అనంత కాలంలోనే ఇంత సక్సెస్ ఈయనకి ఎట్లా సాధ్యమైంది? ఆ సీక్రెట్ ఏంటో చెప్పగలుగుతారా? సక్సెస్ అని చెప్పొద్దండి, ఎందుకంటే నేను జస్ట్ నాకు ఒక అవకాశం, ఆపర్చునిటీ వచ్చింది. ప్రజలు నమ్మి నాకు ఇక్కడ మా పెద్దపల్లి ప్రజల ఓటింగ్ ఆల్మోస్ట్ 15 lakhs నాకున్నారు. ఒక 10 లక్షల దాకా ఓటింగ్ చేసినారు. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, నాకు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని ఎట్లా మన ప్రజల కోసం, ఎట్లా ప్రజలు బెనిఫిట్ అయ్యేటట్టు వాడుకోవాలన్నట్టు చూసుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే జాబ్స్, మహిళలకు బేసిక్ శానిటేషన్. నిన్న పార్లమెంట్ లో కూడా చెప్పినారు ప్రెసిడెంట్ స్పీచ్ లా, ఇన్ని టాయిలెట్లు కట్టినాము, మహిళలకు ఇది చేసినాము, అది చేసినాము. ఆన్ గ్రౌండ్ పోయి చూస్తే మీరు కూడా ప్రెస్ లోనే ఉన్నారు, మీరు ఒకసారి రండి. యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ ద ఆపర్చునిటీ టు ఇన్వైట్ యూ, ప్లీజ్ కమ్ టు పెద్దపల్లి. రూరల్ సైడ్ తిరిగితే మీకు కూడా తెలుస్తుంది. అంటే నేను ఎందుకంటున్నా, మీకు కూడా ఎక్స్పోజ్ చేసే అవకాశం దొరుకుతుంది. ఇది గత 10 సంవత్సరాలు తెలంగాణలో ఇట్లా ఉన్నాము. కేవలం హైదరాబాద్ లో ఒక రోడ్డు మంచిగా వేసి డివైడర్లకు చెట్లు వేసి స్ట్రీట్ లైట్ వేసి అభివృద్ధి కాదంటారా మీ ఉద్దేశం? అది కాదు కదా. సొసైటీని అప్లిఫ్ట్ ఎట్లా చేయాలా అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెంచాలా, ఒక్కొక్క ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పి వాళ్ళు ఏదైతే అబద్ధాలు చెప్పినారో అది నిజం ఎట్లా చేయాలా, దాని మీద థాట్ ప్రాసెస్ కావాలి. కానీ సార్, మిమ్మల్ని చూసి రాజకీయాల్లో రావాలనుకున్న యంగ్స్టర్స్ కావచ్చు, యూత్ పిల్లలకు కావచ్చు, మీ నుంచి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారంటే? డెఫినెట్లీ వన్ స్ట్రాంగ్ మెసేజ్ అండి. నాకు ఏమంటాం, నా రియలైజేషన్ అని చెప్పుకోవాలా. చెన్నూరు ఎలక్షన్స్ లో కొట్లాడేటప్పుడు ఒక యువకుడు, టిఆర్ఎస్ పార్టీ యువకుడు గెలిపించినారు, కానీ అతను చేసింది అన్ని దౌర్జన్యాలు. ఆయన పేరు చెప్పడానికి కూడా మీరు ఇష్టపడట్లేరు ఎందుకు? ఆయన నేను పెద్ద హైలైట్ అని, ఇట్స్ అబౌట్ మైండ్ సెట్, పర్సనాలిటీ అంటున్నాను. అంటే చెడు ఆలోచనలతోటి అంత ఏమంటాము, కేవలం లూటీతనము, కబ్జాలు చేసుకొని అట్లా చేసే ఉద్దేశం యువకులు కూడా ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే మంచి వాళ్ళు కూడా ఎంటర్ కావాలి. లైక్ మనకెందుకు, చాలా మంది అనుకుంటారు మనకెందుకు, మనకు ఇంట్రెస్ట్ లేదు, అవసరమా అని చెప్పి, మనకు ఆ కష్టం ఎందుకు అని అనుకుంటే, వేరే వాడు అది మనకు కష్టం ఏముంది, అది మేనేజ్ చేసేసుకుందాం అని ఎంటర్ అయిన వాడు కూడా చేసే పనులు మళ్ళీ కాన్సిక్వెన్సెస్ మళ్ళీ వీళ్ళే ఫేస్ చేస్తారు. వీళ్ళే కాకుండా మళ్ళీ ప్రజలు కూడా ఫేస్ చేస్తారు. దట్ ఈస్ ద మెసేజ్ యాక్చువల్లీ. అదేమంటాము, మంచివాడి మౌనం కూడా చెడే అని చెప్పి. సో మీరు క్వైట్గా ఉంటే పీపుల్ మీరు పార్లమెంట్ లో ఓటు తీసుకున్న తర్వాత చాలా మంది, అంటే మీ వ్యక్తిగతంగా మీ జీవితంలో ఎటువంటి విమర్శలు లేనప్పటికీ ఒక విషయం ఏంటంటే, వాళ్ళ తాతలు నాన్నలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇతనికి సక్సెస్ అనేది చాలా త్వరగా వచ్చింది అని చెప్పే వ్యక్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఆపర్చునిటీ అండి, డెఫినెట్లీ. నాకు ప్రజలు ఈరోజు తాతగారు కాక గారిని చూసి, వివేక్ గారిని చూసి డెఫినెట్లీ నాకు ఆశీర్వాదించినారు. అది వన్ టైం ఆపర్చునిటీ. ఇప్పుడు నేను ఇది పర్ఫామ్ చేయకపోతే మళ్ళీ ప్రజలకు ఆప్షన్ ఉంటుంది కదా. ఎట్లయితే మన గత 70 years డెమోక్రటిక్ లైఫ్ చూస్తున్నామో,
ప్రజలకు నచ్చి పని చేసిన వాళ్ళనే ఎంచుకుంటారు. మీరు Hmm. చూస్తున్నారు బీజేపీ పార్టీ కూడా 400 పార్ అని చెప్పి ఏదైతే అవును, మార్కెటింగ్ చేసుకున్నారో కేవలం 240 సీట్స్ రావడం కూడా అదే కారణం. గతంలో కంటే 60 తగ్గింది కదా ఇప్పుడు. సో పర్ఫార్మెన్స్ లేకుంటే మీరు ఎవరైనా ఎవరైనా reject రానియండి, చేస్తారు. నెక్స్ట్ టైం రిజెక్ట్ చేసేస్తారు. Hmm. ఇట్స్ సరే, ఆపర్చునిటీ. మీకు రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని భవిష్యత్తులో కాపాడదలుచుకున్నారా మీరు? అరే మీరు చెప్పండి, ఎవరికన్నా మంచి చేయాలనే ఉంటది. ఓకే. నేను ఇప్పటిదాకా కూడా చెప్పింది అదే. నా వన్ సింగిల్ ఫోకస్ ఇస్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ సొసైటీ. మా కాక గారు కూడా బిఆర్ అంబేద్కర్ అని చెప్పి కాలేజ్ కూడా పెట్టినారు. దాంట్లో కేవలం ఎడ్యుకేషన్ ఇస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ అని చెప్పి Right. గట్టిగా నమ్మినారు, మీకు కూడా తెలుసు. అవును. సో వీకర్ సొసైటీస్ ని అప్లిఫ్ట్ ఎట్లా చేయాలి, వాళ్ళకి ఫస్ట్ చదువునిస్తే వాడు ఆటోమేటిక్లీ కాన్ఫిడెన్స్ Strong అనేది పెరుగుతుంది. అతను కూడా ఎక్కడన్నా పోయి మాట్లాడగలరు, చెప్పగలరు. ఎగ్జాక్ట్లీ. సో Right. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ వీకర్ సొసైటీస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేసినారు. Hmm. నేను కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు మంచి చేయాలి, సొసైటీని అప్లిఫ్ట్ చేస్తే Hmm. అంతకంటే మంచి రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ చేసిన వాళ్ళు ఇంకెవరు ఉంటారు. సార్, మీ వ్యక్తిగత జీవితంలో మీ నాన్నగారి పేరు లేదా మీ తాతగారి పేరు పక్కన పెట్టేస్తే వాట్ ఈజ్ వంశీకృష్ణ, వాట్ ఈజ్ స్పెషాలిటీ అని అంటే ఏం చెప్తారు? నా స్పెషాలిటీ ఏంటంటే సార్. నేను ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఓకే. దానికి ఒక సొల్యూషన్ థింక్ చేసి కష్టపడి తీసుకురావచ్చు. దట్ ఈస్ మై కోర్ ఫోకస్. నేను ఈ ప్రశ్న నేను లాస్ట్ 10-15 years నేను ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అయితేనే నేను ఏమంటాము దానికి ఆన్సర్ వెతుకుతూ ఉన్నాను. సార్. మీరు నా లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ చూస్తే కూడా నాకు ఒక సోలార్ ప్రోడక్ట్ కనిపెట్టినా నేను. సార్. వివేక్ గారిది కాకుండా, కాకగారిది కాకుండా సార్. నాకు దాని మీద పేటెంట్ కూడా వచ్చింది. ఈలాన్ మస్క్ అమెరికాలో, సార్. ఈలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఒక పేటెంట్ వచ్చింది. ఆన్లైన్ పోతే చూస్తారు. సార్. దెన్ ఫాదర్ మీద కాకుండా, కాకగారిది కాకుండా నేను నాకు సొంతంగా ఒక కంపెనీ కూడా పెట్టుకున్నా, ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓకే. దాంట్లో ఓన్గా ఓన్గా దాంట్లో 500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాను. ఓకే. 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాను. దాంట్లో చాలా మంది సింగరేణి కార్మికుల పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. అండ్ ఆ బైక్ మీద కూడా నాకు ఒక 8 పేటెంట్లు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్స్ ఇచ్చింది. సార్. మోటార్ కనిపెట్టిన, బ్యాటరీ కనిపెట్టిన. అంటే Right. పాయింట్ ఈస్ నేను ఇది చాలా గట్టిగా నమ్ముతాను. అవును. ఈ ఆపర్చునిటీ అనేది డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, కానీ ఈక్వేషన్స్. మన ఇంట్రెస్ట్ సార్. పర్సనలీ వ్యక్తిపరంగా మనకు ఏదైనా సాధించుకోవాలని ఉంటే కష్టపడి కంకణం కట్టుకొని పని చేస్తే ఓకే. అవుతుంది అని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. ఈ యువతకు కూడా అదే ప్రోత్సహిస్తుంటాను. నేను అవును. చాలా మంది స్టార్టప్స్ తోటి కూడా ఇంటరాక్ట్ అవుతుంటాను. అవును. నేను నా సొంత స్టార్టప్ లో కూడా ఫాదర్ నుంచి ఒక పైసా తీసుకోలేదు. వెరీ Okay. హ్యాపీ టు కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతారా ఈ మాట? ఏంటి స్టార్ట్అప్ లో ఫాదర్ గారు సపోర్ట్ తీసుకోలేదు. ఓకే. ఎవ్రీబడి నోస్ ఇట్. Okay. అది మాట ఓకే. రైట్ సార్, పోటీ చేసిన మొదటిసారిగానే ఇంత ఘన విజయాన్ని అందించిన మీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ నుంచి మంచి సందేశం ఇవ్వాలి మీ తరపున అంటే ఏం చెప్తారు మీరు? ఒకటేనండి, మంచి ప్యాషన్గా ఉండాలి, ప్యాషన్ Okay. తోటి ఉండాలి. ఎవరన్నా ఏదన్నా చిన్నప్పుడు చాలా మంది చెప్తుంటే మాకు కూడా ఇరిటేషన్ వచ్చేది, ఎందుకు అందరు ఇట్లా సుత్తి కొడుతున్నారు. కానీ నేను ఇప్పుడు అదే మెసేజ్ చెప్పబోతున్నాను. Okay. హార్డ్ వర్క్ ని మించి ఏది ఉండదు. ఓకే. నేను అది ఏమంటాము, యంగ్ లైఫ్ టు అడల్ట్ లైఫ్ పెరుగుతుంటే రియలైజ్ అయినా నేను. అందరూ హార్డ్ వర్క్ చేయి అంటుంటారు కదా, మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో, వర్క్ లైఫ్లో సార్. ఎందుకు ఇట్లా చెప్తుంటారని ఆలోచన వస్తుంటది. కానీ అవును. ద ట్రూత్ ఈస్ రియలైజేషన్ ఏంటంటే సార్. హార్డ్ వర్క్ చేస్తేనే Success. సక్సెస్ వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ. ఓకే. నిరాశ పడకుండా Hmm. కంకణం కట్టుకొని ప్యాషన్ తోటి ఓకే. ఇది చేస్తామని చెప్పి ముందుకు సాగుతూనే ఉండాలి. ఓకే. అండ్ ఐఎమ్ వెరీ ఓపెన్ టు అవును. హెల్ప్ ఎనీబడి అండ్ అసిస్ట్. నా వంతు ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్. సార్, ప్రజల్లో ఒక మెసేజ్ అయితే బాగా బలంగా ఉంది. ఏదైతే కాకగారి రోజుల కాలం నుంచి మీ ఇంటి తలుపులు ఆపద అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తులు తెరిచే ఉంటాయని చెప్పి ఒక మెసేజ్ అయితే ఉంది. ఇప్పటికీ అదే ఆ నినాదాన్ని వంశీకృష్ణ గారు కూడా కంటిన్యూ చేస్తారా తన జీవిత కాలం అంతా కూడా? డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు డూ జస్టిస్ అండి. ఓకే. రైట్ సార్, మీ Thank you. పాలిటిక్స్ లో అంతిమ లక్ష్యం ఏంటి చివరగా అంటే ఏం చెప్తారు మీరు? ఏం లేదండి, డెఫినెట్లీ స్టాప్ పీపుల్ ఫ్రమ్ డూయింగ్ ఇంజస్టిస్. ఇప్పుడు ముసుగు వేసుకొని చాలా మంది నాయకులు ముసుగు వేసుకొని దౌర్జన్యాలు చేస్తున్నారు. Hmm. అట్లా కాకుండా Hmm. నేను
ప్రజాసేవ అంటే ఒక పాలిటిషియన్ పేరు యాక్చువల్లీ సేవకుడు. ఓకే. పాలిటిషియన్ ఇస్ అ సేవకుడు. సో సేవకుడు లాగా ఉండాలి కానీ దౌర్జన్యాలు చేసేటోడు ఉండొద్దు. ప్రజలకు సేవ చేస్తూ ఉండాలని లక్ష్యం. రైట్ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా Thank you. అడగంగానే మాకు సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. Thank మీ you. నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు రాబోయే రోజుల్లో మరి మీరు అత్యంత స్థానంలోకి వెళ్ళాలని వ్యక్తిగతంగా మేము మీ ప్రజలు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో Thank మచ్. you, sir.